నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. కర్మ రిటర్న్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ పదం. ముఖ్యంగా ఈ ఇద్దరు వైసీపీ నేతలను కర్మ వెంటాడుతోంది అంటున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లు ఆ ఇద్దరు గత ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు వల్ల ఇప్పుడు ఊరు వాడా వదిలి తిరగాల్సి వస్తుంది అంటున్నారు. సరిగ్గా 60 రోజుల క్రితం వరకు హీరోల్లా రొమ్ము విరిచిన నేతలు, తొడగొట్టి సవాల్ చేసిన నాయకులు ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్. తమ ఆచూకీ తెలియకుండా తాము ఎక్కడ ఉన్నది కూడా ఎవరికీ చెప్పకుండా గడుపుతున్నారు. ఆ ఇద్దరి తీరుతో కర్మఫలం ఇదేనేమో అంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏంటి స్టోరీ? ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాజకీయంగా అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను ప్రభుత్వం వెంటాడుతోందని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత ఈ ఇద్దరు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవడంతో వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి. ఈ ఇద్దరు ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని అయితే మరొకరు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గతంలో టీడీపీలో పనిచేసిన ఇద్దరు వేర్వేరుగా వైసీపీలోకి వెళ్లినా ఆ పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అయ్యారు. అదే సమయంలో పలు కేసులు వారి ప్రమేయం ఉందని బయటపడడంతో పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వారం 10 రోజులు గుడివాడలోనే గడిపిన మాజీ మంత్రి కొడాలి నాని ఆ తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు బెవరేజెస్ కార్పొరేషన్ గిడ్డంగి విషయంలో తమను బెదిరించారని గోడౌన్ యాజమానులు ఫిర్యాదు చేశారు. అదే విధంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి తనను వేధించారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా వంశీ కోసం గాలిస్తున్నారు. అప్పట్లో అంతగా రెచ్చగొట్టిన ఈ ఇద్దరి పేర్లు మంత్రి లోకేష్ రెడ్ బుక్ లో ఒక పేజీలో ఉన్నాయని, అప్పటి కర్మ ఇప్పుడు వీరిని వెంటాడుతుందని లోకేష్ అర్ధాంతరంగా సమావేశం ముగిస్తే ఈ ఇద్దరు ఇప్పుడు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవడం నాటి కర్మ ఫలితమేనని విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా గన్నవరంలో ఓడిన వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తుండగా చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరిన నాని తన మాటపై నిలబడతారా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. మొత్తానికి కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీని ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలే పరిస్థితి లేకపోవడంతో వారు ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి ఎలా బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.